అందరికీ నమస్తే. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు సంచలనమైన కామెంట్ చేసిండు. ఆ సంచలనమైన కామెంట్ ఎక్కడ చేసిండంటే ఏపీలో చేసిండు. ఆయన 2 days బ్యాక్ ఏపీలో పర్యటించిండు. దేనికోసం అంటే అక్కడ ఒక కార్యక్రమం జరిగింది భీమవరంలో. రెబల్ స్టార్ కృష్ణన్ రాజు జయంతి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిండు. అక్కడ ఆయన చేసిన ఒక కామెంటు, దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు, దానికి సమాంతరంగా కనిపిస్తున్న వ్యవహారాలు ఎక్కడికి దారితీస్తాయనేది మాత్రం అర్థమైతలేదు. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, రాబోయే 45 రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. రాబోయే 45 రోజులు అంటే 1.5 మంత్లో బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది తెలంగాణలో ఆయన చేసిన కామెంట్. సరే, మనకు పరిణామాలు అలా కనిపించకపోవచ్చు, కానీ కామారెడ్డి ఎమ్మెల్యే ఏపీలో ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడిండు? జస్ట్ 2 days ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఏపీ పర్యటనకు వచ్చిండ్రు. అది కూడా మనం గుర్తించాలి. ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిన్నర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి మార్పులకు సంబంధించిన చర్చ జరిగిందని సిగ్నల్ టీవీలోనే ఒక వీడియో ఉంది, మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి మార్పులు, కాంగ్రెస్ ఏ ముఖ్యమంత్రిని ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పదవిలో ఉంచింది, పివి నరసింహారావు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు అని క్వశ్చన్ ఇచ్చిండు అమిత్ షా. తర్వాత పివి నరసింహారావు కన్నా ఎక్కువ రోజులు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మొత్తం హోల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో ఎవరు అత్యధిక కాలం పనిచేసినారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి 7 సంవత్సరాలు ఏమి చేసినట్టున్నాడు. తర్వాత వైఎస్ రాజశేఖర ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు ముఖ్యమంత్రిగా? 5.5 months చేసిండు, ఇయర్స్ చేసిండు. ఇట్లా ముఖ్యమంత్రుల మార్పు పైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ చేసినట్లుగా మనం వీడియో కూడా చేసినాం ఆ వార్త మీద. ఇంకొకటి దీనికి సైమల్టేనియస్గా ఇంకొకటి జరిగింది. దావోస్లో పెట్టుబడుల కోసమే పోయి ఉండొచ్చు. దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు అందరి ముందు దిగిన ఫోటోతో పాటు ఇద్దరు దాదాపు ఒక 25 నిమిషాల సేపు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న ఫోటో బయటకు వచ్చింది. మిగతా సమాచారం ఒక 20-25 minutes వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అనే చర్చ కూడా జరిగింది. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ డాట్స్ అన్ని కలిపితే ఎక్కడో పోతుంది ఇది. కామారెడ్డి ఎమ్మెల్యే 45 రోజుల్లో తెలంగాణలో గవర్నమెంట్ వస్తుంది అని చెప్పడం, అమిత్ షా ముఖ్యమంత్రి మార్పుల మీద చర్చ చేయడం, దావోస్లో చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి 25 minutes సీక్రెట్ రహస్యంగా 1-to-1 సమావేశం కావడం, ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఏమైతే నిజంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఇప్పుడు వస్తుందా? ఎప్పుడైనా పాలిటిక్స్లో ఒక అంశం జరగాలంటే, ఒక కీలకమైన డెవలప్మెంట్ జరగాలంటే దాని బ్యాక్గ్రౌండ్ చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనం పరిణామాలు ఎట్లాగా ఎందుకు ఈ డౌట్లన్నీ ఎందుకు, అసలు ఏం జరుగుతుందంటే మీకు అందరికి బాగా తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేక 9 నెలలు అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అపాయింట్మెంట్ లేదు. గుంపులో గోవిందంలో కలవనే తప్ప ఆయన 1-to-1 మాట్లాడుకున్నది లేదు ఇప్పటిదాకా. ఈయన అపాయింట్మెంట్ అడిగిండు, దాదాపు 11 సార్లు అపాయింట్మెంట్ అడిగిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవరెవరో పోయి కలిసి వస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు. ఎవరెవరో దిగి ఫోటోలు పెడుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి బర్త్డే కూడా కనీసం రాహుల్ గాంధీ విషెస్ చెప్పలేదు. ఇంత తీవ్రమైన డిస్టెన్స్ కనిపిస్తుంది పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి. ఇంకొక విషయం ఏంటంటే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి రేవంత్ రెడ్డి చాలా దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మీరు ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. బట్టి విక్రమార్క ఫారెన్ టూర్ నుంచి వచ్చిండు ఒక 3-4 months బ్యాక్. వచ్చిన తర్వాత కొంతమంది బిల్డర్ల పేర్లను ప్రస్తావిస్తూ, వీళ్ళందరూ చెరువులో కట్టినరు పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళని హైడ్రా పరిశీలించాలి అని ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరుసటి రోజే 24 hours దాటకముందే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడితే బీజేపీ ఆఫీస్లో పెడతాడు. కానీ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి బట్టి టార్గెట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. బట్టి టార్గెట్ అయ్యే విధంగా, బట్టికి వ్యతిరేకంగా హైడ్రా, చెరువులు, ఆ పెద్ద బిల్డింగ్లు, అంటే బట్టి విక్రమార్క కొంతమందిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసిండు, వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయలేదు? వీళ్ళని ఎందుకు అసలు ఏమాత్రం సంబంధం? నిజానికి బట్టికి హైడ్రాకి ఏం సంబంధం, బట్టికి హైదరాబాద్కి ఏం సంబంధం? అంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి మాట్లాడిన అనొచ్చు, కానీ ఆయన ఫారెన్ నుంచి వచ్చినాక కనీసం ఒక రోజుగా గడవక ముందే పెట్టిండు సమావేశం. తర్వాత వెంకటరమణారెడ్డికి కూడా సంబంధం లేదు.
వెంకటరమణారెడ్డి కూడా కామారెడ్డి ఎమ్మెల్యే, కానీ ఆయన కూడా బట్టిని టార్గెట్ చేసే విధంగా బిల్డర్స్ని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టిండు. అది బట్టి కౌంటర్ సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే ఆ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయనకు అంత సమాచారం దొరకదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అంత సమాచారం దొరకదు. ఏ ఆఫీషియల్ ఇవ్వడు ఎంత తెలిసినా కూడా. చాలా పర్టికులర్గా పర్ఫెక్ట్గా సమాచారంతో కామారెడ్డి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిందంటే ఖచ్చితంగా దాని వెనుక అధికార పార్టీలో ముఖ్యులు ఉన్నారనేది చాలా క్లియర్. కాబట్టి రేవంత్ రెడ్డికి కామారెడ్డి ఎమ్మెల్యే చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో వ్యవహరించినప్పుడు మనం చాలాసార్లు చూసినాం. అసెంబ్లీలో కూడా వీళ్ళిద్దరూ చాలా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదంతా అయిపోయింది, ఓకే. అందుకే కామారెడ్డి ఎమ్మెల్యే అక్కడ చేసిన కామెంట్ను ఇక్కడ లింక్ చేస్తున్నాం మనం. అయితే రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఒకవేళ మీరు నా వైఖరిలో నా వ్యవహారం మీద మీ వైఖరి ఇట్లాగనే ఉంటే, ఇదే ఉంటే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పకనే చాలాసార్లు చెప్తున్నాడు. ఆ విషయాన్ని కూడా నేను మీకు చెప్పిన. ఆయన ఢిల్లీ పోయి కూడా కనీసం ఎవ్వరి అపాయింట్మెంట్స్ ఆ రోజు 2 days ఢిల్లీలో ఉంటే ఎవ్వరిని కలవలేదు. ప్రియాంక గాంధీ ఫస్ట్ స్పీచ్ కూడా పార్లమెంటులో లేడు. పార్లమెంట్లో ఎవరిని ఉంచకుండా బయటకు పిలిపించుకున్నాడు. కనీసం గ్యాలీలో కూర్చొని కూడా చూడలేదు. ఆడున్న లీడర్లంతా ఇంట్రెస్ట్గా చూసిండు. ఆ రోజు పెద్ద అగాధం చేసి అసలు ఆమె కవరేజ్ లేకుండా చేసిండు ఆమె స్పీచ్కు. ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ కనుక తేడా వస్తే, అధిష్టానం కనుక ఇట్లే వ్యవహరిస్తే, అధిష్టానం ఏదో రోజైనా నా మీద ఏదైనా ప్రయత్నం చేస్తే, నన్ను పదవి నుంచి దింపే ప్రయత్నం చేస్తే, లేకపోతే నన్ను ఇబ్బంది పెడితే, నేను నెక్స్ట్ నాకు ఒక తోవ ఉంది అని చెప్పే విధంగా ఆ రోజే కేంద్ర మంత్రులను బీజేపీ వాళ్ళను అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరిని కలిసేసిండు. అయితే ఇక్కడ పాజిబుల్ అవుతుందా బీజేపీ రావడం? పాజిబుల్ అవుతుందా? అది కూడా ఒక పాయింట్. బీజేపీ 45 రోజులు ఎట్లా వస్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశమే. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు మినిమం మనకు తెలుసు 60 మంది ఎమ్మెల్యేలు కావాలి గవర్నమెంట్ రావాలంటే. 60 మంది ఎమ్మెల్యేలు కావాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎంబడి 52 మంది ఎమ్మెల్యేలు బయటికి రావాలి. అయితే కాంగ్రెస్లో ఒక సాంప్రదాయం ఉంది. గవర్నమెంటు పోతుంది అనుకుంటే ఎవరు రారు, కానీ గవర్నమెంట్ నిలబడుతుంది, గవర్నమెంట్ స్టాండ్ అవుతుంది అన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వెనుకపోవచ్చు. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకుండా నేను చెప్తున్నా 60 మంది ఎమ్మెల్యేలు అంటే 52 మంది. యాక్చువల్గా 2/3 ఫార్ములా తీసుకపోతే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏమీ చేయలేదు. 2/3 అంటే వాళ్ళకున్న 65 ఎమ్మెల్యేలు, 65 మంది ఎమ్మెల్యేల్లో 2/3 అంటే 44 ఎమ్మెల్యేస్. 44 మంది ఎమ్మెల్యేలు కనుక రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి స్కిప్ చేస్తే వాళ్ళ మీద అనర్హత వేటు కూడా పడదు. అది రాజ్యాంగంలోనే ఉంది 2/3. కాబట్టి అది పెద్ద పాసిబుల్ కారణాంశం ఏం కాదు. అక్కడ గవర్నమెంట్ స్టేబుల్ ఉంటుంది, గవర్నమెంట్ బాగుంటుందని వీళ్ళందరికీ రకరకాల ఆఫర్లు కనుక చేయగలుగుతాయి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ట్రిప్పులు, తర్వాత వాళ్ళకు సోఫా సెట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలైనా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలైనా ఇప్పుడు సోఫా సెట్లే ఇంపార్టెంట్ వాళ్ళకి. సోఫా సెట్లు ఇంత పెద్ద మొత్తంలో సోఫా సెట్లు ఏం చేసినా రావు. దొంగ పని చేస్తే తప్ప రావు. దొంగ పని చేసి దొంగ పనిగా ఎందుకు పేరు తెచ్చుకోవాలనే దానిలో ఉంటారు. ఇది ఈజీ, ఇది రాయల్ మనీ. కాబట్టి గవర్నమెంట్ స్టేబుల్ ఉంటుంది. స్టేబుల్లో ఎందుకంటే బీజేపీతో పోవాలనుకున్నప్పుడు అది స్టేబుల్ గవర్నమెంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి. అట్లాంటి టైంలో కాంగ్రెస్ చాలామంది 44 మంది ఎమ్మెల్యేలు కాదు 50 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు 52 మంది ఎమ్మెల్యేలు కనుక తీసుకపోతే 52 + 8 మొత్తం 60 మంది వీళ్ళే సరిపోతారు. గవర్నమెంట్కి సపోర్ట్గా ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ నుంచి కూడా ఒకరో ఇద్దరో పోతుండొచ్చు. ఎనీవే అసలు ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాంగ్రెస్లో ఒక ముఖ్యమైన నేత దగ్గర ఒక సమాచారం నేను విన్నా. ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మీ ఎవరైనా పనులు అడిగితే వాళ్ళని మీరు మాకు పలానా పని చేయండి అంటే, ఇప్పుడు ఏం పనులు అయితే మార్చి దాకా ఆగు, మార్చి తర్వాత పనులు ఈజీగా అవుతాయి అని ఆయన చెప్తున్నాడు. అంటే ముఖ్యమంత్రిని మారుస్తారని చెప్పకనే చెప్తున్నాడు ఆయన. ఢిల్లీతో రెగ్యులర్గా టచ్లో ఉండే లీడర్. సరే మారుస్తారని నేను చెప్పను, కానీ ఒక పరిణామం జరిగే దాని వెనుక చాలా వ్యవహారాలు, చాలా చర్యలు జరుగుతాయి. అవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఒక నిర్ణయం జరుగుతుంది. రాజకీయాల్లో ఉత్తగా జరగదు. ఒక ఎమ్మెల్యే పార్టీ మారాలంటే రాత్రి ఫోన్ చేయగానే తెల్లవారుజామున వెళ్ళిపోడు. మధ్యలో చాలా చర్చలు జరుగుతాయి. నాకేంటి, నీకేంటి, నాకేమిస్తారు, మీకేమి ఇవ్వాలి, నాకు పలానా సమస్యలు ఉన్నాయి, మీరు తీరుస్తారా, నా డిమాండ్స్ ఏంది, మీరు ఇచ్చేది ఏంది, ఇట్లా చాలా చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా పార్టీ మారుతాడు. సేమ్ ఇక్కడ కూడా ఒక పరిణామం జరిగే ముందు చాలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా దానికోసమేనా అన్నట్లుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ముఖ్యంగా దావోస్లో చంద్రబాబు నాయుడుతో చర్చలు జరగడం ఇదంతా చూసిన తర్వాత, ఈ డాట్స్ అని కలిపిన తర్వాత ఈ రకమైన చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.